హాయ్ అండి, వెల్కమ్ టు నివిట్రన్. ఈరోజు మనం ఆలూ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక 3 ఆనియన్స్ వేసుకుందాము. మీ దగ్గర ఒకవేళ పెద్ద సైజు ఉంటే 2 ఆనియన్స్ సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అందులో కర్రీ లీవ్స్ వేసుకోవాలి, కొద్దిగా పుదీనా కూడా. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దాని తర్వాత ఇక్కడ నేను ఆలు తీసుకుంటున్నాను, ఒక 2 ఆలు వేసుకుంటున్నాను. ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసి కొద్దిగా ఉడికించాలి. తర్వాత అందులో పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక టమాటా వేసుకుంటున్నాము. ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇది కొద్దిసేపు ఉడికించిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు రెసిపీ అనేది థిక్ కావాలంటే వాటర్ క్వాంటిటీ తక్కువ వేసుకోండి, పల్చగా కావాలంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక ఆలు తీసుకొని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఆలు జస్ట్ ఉడకడం కాకుండా చాలా మెత్తగా అయినప్పుడు బాగుంటుంది రెసిపీ తినేటప్పుడు. సో అందుకని కొంచెం ఎక్కువనే ఉడికించుకోవాలి, సాఫ్ట్గా అయిపోవాలన్నమాట ఆలు అనేది. అది కొద్దిగా ఉడకలేదు అనేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టాను. దాని తర్వాత ఇక్కడ మనం శనగపిండి వేసుకుంటున్నామండి. సో ఇలా 3 స్పూన్స్ శనగపిండి కలిపి వేసుకోవాలి. మీకు శనగపిండి ఎక్కువ వద్దు, పల్చగా కావాలి రెసిపీ అనేది, థిక్ కావద్దంటే శనగపిండి 2 స్పూన్సే వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆలూ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివిట్రన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.